టైం వచ్చేసి అయితే 6:32 అవుతుంది ప్రజెంట్. ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎంత అవుతుందో ఏంటో అమౌంట్, ఈరోజు బిజినెస్ ఎట్లా ఉంటుందో. నిన్న బండి వర్క్ వల్ల మొత్తం లాస్ అయిపోయింది. అసలు 3 hours అక్కడ వేస్ట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం కూడా సరిగా బుకింగ్స్ అయితే రాలేదు. కిలోమీటర్ లాంగ్ చేయడం వల్ల ట్రాఫిక్ అదంతా చూసి ఇంకా అక్కడ నుంచి అయితే ఖాళీగా అయితే రూమ్కి వెళ్ళిపోయినా. ఈరోజు బిజినెస్ ఎట్లా ఉంటుందో ఏంటిదో మళ్ళీ మీకు 50 minutes వెయిట్ చేసిన తర్వాత మనకి అమీన్పూర్ నుంచి అయితే శంకర్పల్లి అయితే బుకింగ్ వచ్చింది. ఆ బుకింగ్ తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తే 433 అమౌంట్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే బుకింగ్స్ అయితే రావు. ఇక్కడ వచ్చి కూడా చాలా రోజులు అయితే అవుతుంది. ఇక్కడ తీసుకొని నేను అసలు బుకింగ్స్ ఇక్కడ వస్తే ఏంటి అంటే మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. బుకింగ్లు కూడా రావు. ఇంకొకటి బుకింగ్లు రాకపోతే మళ్ళీ మనం తెల్లపూర్ వరకు అయితే ఖాళీ వెళ్ళాల్సి వస్తుంది. తెల్లపూర్ లేదా నార్సింగ్ 2 ఏరియాలకి ఖాళీగా వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ చూద్దాం, ఒక ½ an hour అయితే వెయిట్ చేసి ఇంకా బుకింగ్లు రాలేదంటే మనం తెల్లపూర్ సైడ్ వెళ్ళిపోతే బెటరు. ఇక్కడ టైం వేస్ట్ తప్పించి యూనివర్సిటీ ఉంటుంది ఇక్కడ. ఈ యూనివర్సిటీలో మార్నింగ్ టైంలో కష్టమే. చూద్దాం ఇప్పుడు పడుతుందో ఏంటో బుకింగ్. మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ప్రీమియర్ బిజినెస్ లో అయితే ఒక బుకింగ్ అయితే వచ్చింది. ఇంకా బుకింగ్ తీసుకొని కస్టమర్ దగ్గరికి స్టార్ట్ అవుతుంటేనే కొంచెం ఒక 1 kilometer 1.5 kilometer వెళ్ళంగానే క్యాన్సిల్ అయితే చేసిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిండు అంటే అది 7.9 kilometer వచ్చింది. అంటే ఇక్కడ బుకింగ్స్ రావని చెప్పి ఆ బుకింగ్ తీసుకోగానే క్యాన్సిల్ అయితే చేసిండు కస్టమర్. అంటే 12 minutes చూపించింది నాకు పికప్ టైం కూడా. 12 minutes అయినా కూడా వాళ్ళు ఇంకా కొంతమంది ఎట్లా చేస్తారంటే ఎక్కువ వెయిట్ చేయరు. అందుకని అని చెప్పి క్యాన్సిల్ చేసిండేమో కస్టమర్ అయితే నాకు తెలిసి. ఇంకా ఇక్కడైతే బుకింగ్స్ రావని చెప్పేసి ఇంకా మెల్లిగా కొల్లాపూర్ సైడ్ అయితే వెళ్తున్నా. ఎందుకంటే మనకు కొల్లాపూర్ వచ్చేసి 7 kilometer చూపిస్తుంది. ఇంకొకటి మనకు నార్సింగ్ అయితే వచ్చేసి 13 kilometer చూపిస్తుంది. 13 kilometer ఖాళీ వెళ్ళాలంటే వేస్ట్ అయిపోతుంది అంతా. అందుకని అని చెప్పి కొల్లాపూర్ సైడ్ అయితే వెళ్తున్నా నేను. ఇంకా కొల్లాపూర్ సైడ్ వెళ్ళినాక మళ్ళీ మనకు బుకింగ్ ఎక్కడ పడుతుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ బుకింగ్ వచ్చిన తర్వాత మనకి ఎంత అమౌంట్ వస్తుందో, ఎక్కడ పడుతుందో బుకింగ్, అది మొత్తం అయితే మీకు చూపిస్తా. ఓకేనా? దాదాపు తెల్లపూర్ దాకా అయితే వచ్చినాం. ఖాళీ అయితే బుకింగ్స్ అయితే ఏం లేవు అసలు. సాటర్డే అనేమో నాకు తెలిసి. ఏందో ఇది వారాలకు కూడా వారాలు బట్టి కూడా వస్తున్నాయి బుకింగ్లు. అసలు ఏందో అసలు అర్థం కాకుండా బుకింగ్లు అయితే అసలు ఏం లేవు. మొత్తం ఖాళీ ఉంది అసలు. ఓలా, ఊబర్, ర్యాపిడో మూడు ఆన్ చేసినా ఒక్క దానిలో కూడా బుకింగ్ రావట్లేదు. ఏంటో అసలు. లింగంపల్లి సైడ్ అయితే వెళ్తున్నా. ఎప్పుడు పడుతుందో ఏంటో మనకి బుకింగ్ అసలు. 2 బుకింగ్లు వచ్చినాయి కానీ అవి ఒకటి 5 kilometer వచ్చింది పికప్, ఒకటేం 6 kilometer వచ్చింది. ఆ లాంగ్ బుకింగ్ తీసుకుంటే ఏంటంటే ఇది ఒక నెత్తినొప్పి. మళ్ళా దగ్గరకు పోయినాక క్యాన్సల్. సరే అని చెప్పి ఇంకా లింగంపల్లి సైడ్ అయితే వెళ్తున్నా. బుకింగ్ పడిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే. అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే బుకింగ్ అయితే వచ్చింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకొని డ్రాప్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ 225 rupees అయితే వచ్చింది. ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది. కస్టమర్ ని దింపేసిన. మళ్ళీ బుకింగ్స్ చోటా మోటా వస్తున్నాయి. ఓకే, మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తా. మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డ్రాప్ అయిపోయిన తర్వాత కొండాపూర్కి అయితే పడింది. కొండాపూర్ లో డ్రాప్ చేసితే మనకి 204 rupees అయితే వచ్చింది. మళ్ళీ మనకి కొండాపూర్ నుంచి అయితే మియాపూర్కి అయితే పడింది. మియాపూర్ లో కూడా ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. దాంట్లో మనకు వచ్చిన అమౌంట్ ఎంత, 8 kilometer కి
మన 184 రూపీస్ అయితే వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు కూకట్పల్లి అయితే పడింది మియాపూర్ నుంచి వెళ్ళి. ఇప్పుడు కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. దీంట్లో అమౌంట్ ఎంత వస్తుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. వీడియోని అయితే చూడండి లాస్ట్ వరకు. ఓకే, మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, మనకి కూకట్పల్లిలో అయితే డ్రాప్ చేసినా ఇప్పుడే మన మియాపూర్ నుంచి అయితే తీసుకొచ్చి. ఇక ప్రజెంట్ అయితే ఊబర్, ఓలా, ర్యాపిడో 3 అయితే ఆన్ చేసి పెట్టినా. మళ్ళీ బుకింగ్ దేనిలో వస్తే దాంట్లో తీసుకొని వెళ్ళిపోవడమే. ఈ మియాపూర్ నుంచి వెళ్ళి కూకట్పల్లికి తీసుకొని వస్తే మనకి వచ్చిన అమౌంట్ 192 రూపీస్ అయితే వచ్చింది. 8.9 కిలోమీటర్ డ్రాప్, 1 కిలోమీటర్ పికప్. ఈ అమౌంట్ మనకు వర్కౌటా కాదా కామెంట్ అయితే చేయండి. మళ్ళీ తర్వాత బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ వస్తుందో, ఆ బుకింగ్లో మనకి డిస్టెన్స్ పికప్ వస్తుందో, ఎంత డిస్టెన్స్ మనకి డ్రాప్ వస్తుందో మీకు ఫుల్ అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, మాదాపూర్లో అయితే డ్రాప్ అయితే అయిపోయింది. కూకట్పల్లిలో పిక్ చేసుకున్న మాదాపూర్లో తీసుకొచ్చి డ్రాప్ చేస్తే మనకి 253 రూపీస్ అయితే వచ్చింది. కస్టమర్ అయితే డ్రాప్ చేసినాక మళ్ళీ ఓలా, ఊబర్, ర్యాపిడో 3 అయితే ఆన్లైన్లో పెట్టిన. దేనిలో కూడా బుకింగ్ అయితే రాలేదు. 2-3 చిన్న బుకింగ్లు వచ్చినాయి, కానీ ఆ చిన్న బుకింగ్లు తీసుకొని పికప్ చేసుకొని మళ్ళీ తీసుకొని పికప్కి వెళ్ళడానికే టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి తీసుకోలే పికప్ చిన్న బుకింగ్లు. సరే, మళ్ళీ మనం ఒక మంచి బుకింగ్ తీసుకొని మళ్ళీ బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. బుకింగ్లో మనకి ఎంత అమౌంట్ వస్తుందో, ఎన్ని కిలోమీటర్లు వస్తుందో మనకి మొత్తం చూపిస్తా. ఓకేనా? కాచిగూడలో అయితే డ్రాప్ అయితే అయిపోయింది ఇప్పుడే. మనకి 21 కిలోమీటర్కి 460 రూపీస్ అయితే వచ్చింది. జర్నీ టైం వచ్చేసి 1 అవర్ అయితే పట్టింది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కాచిగూడ తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ 460 రూపీస్. ట్రాఫిక్ అయితే బాగుండే మూసాపేటలో అయితే, అందుకనే కొంచెం టైం పట్టింది అక్కడ. లేకపోతే ఇంకా తొందరగా వచ్చి డ్రాప్ చేస్తుంటే. చూద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎక్కడ పడుతుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. మన ఇంటి సైడ్ అయితే పడితే బాగుండు, ఎందుకంటే ఇప్పుడు టైం కూడా 3 అవుతుంది, 3 అవుతుంది. అక్కడక్కడ పోయి కొన్ని లోకల్ బుకింగ్లు కొన్ని చేసుకొని దగ్గర ఇంకా అక్కడ నుంచి ఎక్కడనే రూమ్ దగ్గర కాబట్టి క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ 5 రోజు మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఎంత అవుతుందో ఏంటో మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తా. కాచిగూడ నుంచి అయితే మనకు బొటానికల్ గార్డెన్ శ్రీరామ్ నగర్ దగ్గర అయితే డ్రాప్ చేసిన కస్టమర్ అయితే. ఇందులో మనకి 21 కిలోమీటర్ అయితే వచ్చింది. మాసప్ ట్యాంక్ నుంచి అయితే మనకి మైదీపట్నం దాకా అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండే. మార్నింగ్ 6 నుంచి వెళ్ళి ఇప్పుడైతే 6:35 అవుతుంది ప్రజెంట్. ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆఫ్లైన్ చేసేసిన. మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇవి. ఇందులో -1500 పెట్రోల్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, కానీ మనకు సబ్స్క్రైబర్స్ ఇంకా లైక్స్ అయితే వస్తలేవు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? రేపు మళ్ళీ వీడియో ఎలా ఉంటుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, బై బాయ్.